శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, దిలీప మహారాజు ఈయన త్రేతాయుగంలో ఇక్ష్వాకుల వంశస్థుడైన మహారాజు. ఇక్ష్వాకుల వంశస్థుడు అని అనగానే మనకు అర్థమైపోతుంది దశరథ మహారాజు గారు అని కదా. అయితే దశరథ మహారాజు యొక్క పూర్వీకుడు ఈయన. అంటే మనం కనుక మన తాతలు ముత్తాతలు ముని ముత్తాతలు అంటాం కదా, అటువంటి కోవలోకి ఈ దిలీప మహారాజు గారు ఉన్నారు. అయితే ఈయన భార్య పేరు సుదక్షిణాదేవి. వీరికి సంతానం లేరు. సంతానం పొందటం కోసమని ఆయన గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని ఈయన కలుస్తాడు. అంటే దేనికి అంటే, మనం ఏదైనా ఒక మంచి పని అంటే ఒక నియమంగా నేను ఇది సంకల్పం చేసుకున్నాను, ఈ సంకల్పం సిద్ధించడానికి ఏదైనా ఒక వ్రతం కానీ, ఒక నియమంతో కూడుకున్న దీక్ష కానీ, ఒక పూజ కానీ, ఒక క్రతువు ఏదైనా సరే చేయాలి అని మనం సంకల్పం తీసుకున్నప్పుడు దానికి తగిన విధంగా మనం ఎలా నడుచుకోవాలి, ఎటువంటి పారాయణ చేయాలి, ఎలా ఉండాలి, నియమం నిబంధన పద్ధతి అనేది ఎలా ఉండాలి అనేది మనం ఒక ఆచార్యున్నో పురోహితున్నో గురువునో కలిసి మనం తెలుసుకొని మన అభీష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవటం కోసం దాన్ని ఆ పూజను కానివ్వండి, క్రతువును కానివ్వండి, వ్రతము కానివ్వండి, దీక్షను కానివ్వండి ప్రారంభిస్తాం. అట్లాగే ఈయన సంతాన ప్రాప్తి కోసమని వశిష్ఠుల వారిని కలిశారు. దేనికి? సత్సంతానాన్ని పొందటానికి దైవకృప కూడా కావాలి నాకు. కాబట్టి ఏదైనా ఒక వ్రతమును కానీ, దీక్షను కానీ, లేదా ఒక యజ్ఞము కానీ ఉపదేశిస్తారన్న సదుద్దేశంతో వశిష్ఠుల గురువు వారిని కలుస్తారు. ఎవరు? ఈ దిలీప మహారాజు. ఆయన అంటారు కదా, గురువు గారు, నాయన నా దగ్గర యజ్ఞ ధేను ఉన్నది, ఆ ధేనువు పేరు నందిని, నీవు ఈ ధేనువుని సేవించు అని చెప్పి ఆదేశిస్తారు ఆయన వశిష్ఠుల వారు. ధేనువు అంటే ఆవు అని మనకి తెలుసు, కామధేనువు అనేది మనం విన్నాం. అయితే ఇది గోవు జాతికి చెందిందే ఇది మనకి తెలుసు. అంటే గోవుకి ధేనువుకి తేడా ఉన్నది. ధేనువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైతే తలుచుకున్నావో, నువ్వు తలుచుకున్న పదార్థం కానివ్వు, వస్తువు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అదేలా దాని పొదుగు నుంచి ప్రత్యక్షంగా ఇస్తుంది మనకి. అందుకని దాన్ని ధేనువు అన్నారంటే విశిష్టమైన ప్రత్యేకత కలది అని. గోవు అంటే మనకి తెలిసిందే, దాని పొదుగు నుంచి పాలన ఇస్తుంది అని. అంటే పాలన ఇచ్చేది ఆవు, మన కోరికల్ని ఈడేర్చేది ధేనువు. అంటే మహిమాన్వితమైనది అని అర్థం. అయితే ఈ ధేనువుని సేవించమని చెప్పారు వశిష్ఠుల వారు. సరే, ఈయన చాలా నియమ నిష్టలతో, చాలా భక్తి శ్రద్ధలతో 21 రోజులు ఆ ధేనుని సేవిస్తారు. సేవించిన తర్వాత 22వ రోజున సేవించాలని ప్రాతకాలంలో లేవటము, దానికి స్నానాది కార్యక్రమాలు చేయించడము, లేకపోతే పూజా విధి ఏదో దాన్ని ఏమంటారంటే నియమం ఏదో ఉంటుంది కదా, పూజా పద్ధతి ఏదో, అవన్నీ కూడా పరిపూర్ణమైనవి. అయితే దీన్ని పచ్చిక మేయించడానికి తీసుకువెళ్ళాలి. సరే, ఈయన హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, చాలా పవిత్రమైనవి, ఆహ్లాదకరమైనవి. ఆ గంగా తీరంలో ఉన్న హిమాలయ పర్వతాల దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే ఆయన రాజు కదా, ఉన్నది ఏ యుగంలో? త్రేతాయుగంలో. ఈయనేమో గొప్ప ఇక్ష్వాకుల వంశస్థుడు కదా. రాజు అనేటప్పటికీ మనకి తెలుస్తుంది ఆయన చాలా ధీరుశాలని, చాలా తేజవంతంగా ఉంటాడని మనకి అర్థమవుతుంది. అయితే కొన్ని శక్తులు కూడా ఉంటాయి కదా వారికి. ఆ శక్తులచే ఈ ధేనువుని కాస్త, అంటే భూమి మీద ఉండే పచ్చిక మేయటం సరే, హిమాలయ పర్వతాలని వినంగానే మనకి కాస్త
ఎంత మండు వేసవికాలంలో కాస్త చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచు ప్రదేశంగాను, ఎత్తైన శిఖరాలు, పచ్చని గడ్డి, అందమైన లతలతో కూడుకున్న వృక్షాలు, ఇలా చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అన్నమాట అది. ఆ వాతావరణాన్ని ఉచ్చరిస్తున్న మనమే కొద్ది సమయం ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఆ గంగా జలపాతం దగ్గరికి వెళ్ళి ఒక్క సెకండ్ అట్లా మనం దాన్ని ఆహ్లాదాన్ని అంతా కూడాను ఆస్వాదిస్తున్నాం. అక్కడే ప్రత్యక్షంగా ఉన్న ఈ దిలీప మహారాజు పరిస్థితి ఎలా ఉంటుంది? దాన్ని అంతటినీ కూడాను పరికిస్తున్నాడు, ఆ పరిసరాలన్నిటినీ కూడాను. ఈ ధేను అనుకున్నదిటే ఈ మహారాజు యొక్క నియమనిష్టలను, భక్తి శ్రద్ధలని కాస్త పరీక్షించాలి అని ఈ ధేను మనసులో సంకల్పం. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడే ఆ పక్కన ఉన్న గుహలోకి ఈ ధేను చొరబడింది. ఈ మహారాజు గారేమో ఈ చుట్టుపక్కల ఉన్న లతలు, వాటికి పూచిన పువ్వులు, పక్షుల కిలకిల రావాలు, ఆ జలపాతాల హోరు, కింద చిన్న చిన్న ఇవి సెలయేళ్ళు అవి పాడుతూ ఉంటాయి కదా, వీటినన్నిటినీ కూడా ఈ ప్రకృతి యొక్క అందమైన ఒక దాన్ని ఏమంటారంటే రమణీయ శోభనంతా కూడా ఆస్వాదిస్తున్నాడు. ఈ సమయంలో ధేను ఏమైంది? ఒక గుహలోకి చొరబడింది. చొరబడేటప్పటికి ఈయన పక్కకి తిరిగి చూసేలోపు ఇంకో విశేషం ఏం జరిగిందంటే, అక్కడికి ఒక సింహం వచ్చి ఆ ధేనువుని ఉదుటున తన నోట కరచుకొని పక్కకి జరిగింది. ఈ ధేనువు ఆర్తనాదాలకి తల తిప్పిన దిలీప మహారాజు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సింహం పట్టుకున్నది ధేనువుని. సహజంగా మనం గోవుకి కాస్త ఏదైనా దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే ఆవుని కానీ ఆవునే మనం ప్రత్యేకించి ఎట్లా చూస్తామంటే సకల దేవతల స్వరూపంగా చూస్తాం. అందులోని ఇది ధేనువు అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, చాలా ప్రత్యేకతలతో కూడుకున్నది అని. ఇటువంటి ధేనువుని అందులోని గురువు గారు యజ్ఞానికి ఉపయోగించే ధేనువు అది. అంటే యజ్ఞానికి సంబంధించిన సంభారాలన్నీ ఆ ధేనువే ప్రసాదిస్తుంది గురువు గారికి. అటువంటి ధేనువుని రక్షించే బాధ్యత కదా ఈయనది ఉన్నది. అది కాస్త కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆయనకి. వెంటనే ఆయన చేతిలో ఉన్న ధనస్సుని తీసుకొని వెనకాల ఉన్న ఈ బాణాల ఉంటుంది కదా వర, అందులో నుంచి ఒక బాణం తీసేంతలోపే ఆశ్చర్యం జరిగింది. ఎట్లా ఉందంటే ఆయన అట్లాగే ఉండిపోయినాడు. ఈ బాణాన్ని ఇట్లా తీయడానికి చెయ్యి పెట్టిన ఆయన ఇట్లాగే ఉండిపోయింది ఆ చెయ్యి. ఎలాగంటే మనం ఏదన్నా ఒక చిత్రపటం అంటే ఒక ఫోటో కనుక చూస్తే అందులో ఒక పిక్చర్ ఎలాగైతే ఉండిపోతుందో స్థానువులాగా అలా ఉండిపోయాడట. ఉండిపోయేటప్పటికి ఈయనకి అర్థం కాలేదు. అంతే కదా, మనకి అనుకోని రీతిగా ఒక చర్య జరుగుతుంది అక్కడ, ఈయనకేం అర్థం కాలేదు. సింహరాజు నవ్వాడు ఆయన. ఇది ఇంకా ఆశ్చర్యం. నవ్వి మానవ స్వరంతో మాట్లాడుతున్నట్ట. ఓ రాజా, నేనెవరినో తెలిసినా? శివుడి చేత నియమించబడిన సేవకుణ్ణి. ఇక్కడ ఉన్న నన్ను కుంభోధరుడు అంటారు. ఆ సింహం పేరు కుంభోధరుడుట. దేనికి ఉన్నాడు ఆయన శివుడి సేవకుడిగా అంటే, అక్కడ ఒక దేవదారు వృక్షం ఉన్నది చూసావా, అది మాత అయిన పార్వతీదేవి దాన్ని ఆ చెట్టుని ఆ దేవదారు వృక్షాన్ని పుత్రిక వలె చూసుకుంటోంది. ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటోంది, నీళ్లు పోస్తూ రోజు. అయితే ఆ వృక్షము అంత చక్కగా వేపుగా పెరిగి బాగుంది అనుకున్న సమయంలో ఒక ఏనుగు, ఆ అడవి ఏనుగు వెళ్తూ వెళ్తూ దాని శరీర రాపడి చేత ఆ బెరడు ఏదైతే ఉందో ఒకటి ఊడిందిట. దేంది? దేవదారు వృక్షం యొక్క బెరడు ఊడిందిట ఆ ఏనుగు యొక్క శరీర స్పర్శకి. ఊడేటప్పటికి పార్వతీదేవి చాలా విలపించిందిట. అంటే పుత్రికగా చూసుకుంటున్న వృక్షంలో ఒకటి అనుకోకుండా ఒకదాని ద్వారా రాలి పడటం చేత బాధపడిందిట. ఆ బాధ నివృత్తి చేయటం కోసమని నన్ను కాపలాగా శివుడు ఈ దేవదారు వృక్షానికి కాపలాగా ఉండమని నన్ను ఇక్కడ నియమించారు. కాబట్టి నేను శివుడి సేవకుణ్ణి. అయితే ఈ అరణ్యంలో ఏదైతే పదార్థం నా భోజన సమయానికి ఏ జీవి అయితే నాకు తారసపడుతుందో అది శివప్రసాదంగా నేను భుజిస్తాను. కాబట్టి ఈవేళ
ఈ ధేను నాకు ఆహారంగా శివుడు పంపించిన ప్రసాదంగా భావిస్తున్నాను, కాబట్టి నువ్వు వెనుదిరిగి వెళ్ళిపో అని చెప్పింది. దిలీప మహారాజు ఆశ్చర్యానికి లోనవ్వటంలో కాస్త తేరుకున్నాడు. ఎందుకంటే శివుడి చేత నియమించబడ్డాడు కాబట్టి ఆయనకి అంత శక్తి ఉన్నది. అంటే మానవ స్వరంతో మాట్లాడటం కదా. అయితే శివుడు చెప్పిన పని చేయడం కుంభోదరుడు ధర్మం, అంతే కదా. వృక్షాన్ని కాపలా ఉంచాడు. ఉన్న జీవి ఏదైతే నీకు ఆకలేసి అన్నం నేను ఆహారం తీసుకోవాలి అనే సమయానికి నీకు ఏదైతే దొరికిందో అదే నువ్వు భుజించు, అది నా ప్రసాదంగా స్వీకరించు అని చెప్పాడట. అనేటప్పటికీ ఈయన సింహం చెప్పాడు, కుంభోదరుడు చెప్పాడు దిలీప మహారాజుకి. దిలీప మహారాజు ఆశ్చర్యం కాస్త సద్దుమణిగింది. ఆయన అంటున్నట్ట, నీవు శివుడి సేవకుడివి కదా, నీకు తెలియంది లేదు కదా. ఈ ధేను ఏం ధేను అనుకుంటున్నావు? మా గురువు గారు అయిన వశిష్ఠుల వారి హోమధేనువు. నీవు దాన్ని భక్షించడం పరిపాటి కాదంటే సరికాదు, తినకు. దాని బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు. నువ్వు దయచేసి ఆ ధేనువుని, యజ్ఞధేనువుని విడిచిపెట్టి నన్ను ఆహారంగా స్వీకరించు అని చెప్తాడు. చెప్తే కుంభోదరుడు అంటాడట నవ్వి, నువ్వు నా ముందు స్థానువులా ఉండిపోయావని, ఏంటి నువ్వు నన్నేమి చేయలేని అశక్తుడు అయినావని నువ్వేమీ భయపడద్దు, సిగ్గుపడద్దు. అయినా అసలు ఈ ధేనువు కోసం నీ శరీరాన్ని ఎందుకు నువ్వు త్యాగం చేయాలి? నీ శరీర సౌష్ఠవం కానీ నువ్వు ఉన్న యవ్వనంతో, నీ శరీరానికి ఉన్న యవ్వనం ఏదైతే ఉందో అది కానీ, అసలు నువ్వు చక్రవర్తి చక్రాధిపత్యంగా నువ్వు ఈ ప్రపంచాన్నంతా ఏలగలవు. ఇంద్రుడు అమరలోకంలో ఎటువంటి భోగాలైతే అనుభవిస్తున్నాడో అటువంటివి నువ్వు స్వయంగా భూలోకంలోనే అనుభవించగలవు. కాగా ఈ ధేనువు కోసం, ఈ ధేనువుని నన్ను వదిలేసావనుకో, నాకు ఈ ధేనువుతోటే పోతుంది. కానీ ఈ ధేనువు బదులు నువ్వు నన్ను అర్పించుకున్నావనుకో, నీ యవ్వనం పోతుంది, కీర్తి ప్రతిష్టలు పోతాయి, నీకు చక్రవర్తి అయ్యి ఏకచక్రాధిపత్యవై నువ్వు ప్రపంచాన్ని ఏలగలవన్న వరాన్ని కూడా పొందుతున్నావు కదా. ఇటువంటివన్నీ కూడాను నువ్వు వదులుకున్నవాడు అవుతావు. కాబట్టి నా మాట విను, ఈ ధేనువుని నాకు అప్పగిచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. దిలీప మహారాజు అంటాడు, నేను క్షత్రియుడును. క్షత్రియుడు అంటే అర్థం ఏంటి? నాశనం అయ్యే దాన్ని కాపాడేవాడని అర్థం. అంటే ధర్మ విరుద్ధంగా ఏది జరుగుతున్నా దాన్ని అధర్మం వైపు వెళ్లకుండా ధర్మంగా నిలబట్టగల సామర్థ్యం కలవాడు అని అర్థం. కానీ నా కళ్ళ ముందు ఒక అధర్మం జరుగుతుంది. ఏంటిది అధర్మం? యజ్ఞధేనువుని నీవు తస్కరించడం అనేది అధర్మం. నాకు చెప్తున్నా కూడా నేను చెప్తున్నా, అది మా గురువు గారి యజ్ఞధేనువు కాబట్టి నాకు ఇచ్చేయమని చెప్తున్నాను. అయితే ఆ ధేనుగు బదులు కొన్ని గోవులని నీకు ఇచ్చేసేయచ్చు నేను. అట్లా గోవుల్ని ఇవ్వటం వల్ల దాని ప్రత్యేకతను తగ్గించిన వాడు అవుతాను నేను, అంతే కదా. అంటే అది చాలా స్వల్పమైనది అని నేను చెప్పినట్లే అవుతుంది. కాబట్టి దాని మహత్యాన్ని నేను తగ్గించలేను. అది మా గురువు గారి ధర్మాన్ని ఉల్లంఘించి నేను నీకు దాన్ని అప్పచెప్పలేను. కాబట్టి ఆ ధేనువి విడిచిపెట్టి నన్ను ఆహారంగా స్వీకరించు. ఏది ఏమైనా సరే నేను ఈ ధర్మాన్ని నిలబెట్టలేనప్పుడు నేను బ్రతికి ఉన్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి నా మాటని ఆలకించి నన్ను కటాక్షించి నన్ను ఆహారంగా స్వీకరించి గోవుని విడిచిపెట్టు అని ఆయన శిరస్సు వంచి మోకరిల్లి సింహం ముందు ఉండిపోతారట. దానికి ధేనువు సంతోషించి, రాజా, నీ ధర్మ నిబద్ధతకు, ధర్మనిష్టకు ఎంతో సంతోషించా నేను. నీకు పుత్ర సంతానం కలుగుతుంది, యోగ్యమైన పుత్రుని నువ్వు పొందుదువుగాక అని వరం ఇస్తుందిట ధేనువు. అంటే ప్రథమంలో మనం చెప్పుకున్నాం కదా, ధేనువు ఈయన భక్తి శ్రద్ధని పరీక్షించాలనుకుంది అని. ఈ విధంగా పరీక్షించిందిట. అంటే ఈయన ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టుకోగలడు, ధర్మ నిబద్ధత ఎంతవరకు ఉన్నది అనేది ఈయన్ని పరీక్షించింది ధేనువు. ఏమంటే కథంతా బాగా చెప్పారు. అసలు ధర్మం అంటే ఏంటి అని మీలో కొంతమందికి అనుమానం రావచ్చు. అసలు నిజంగానే ధర్మం అంటే ఏంటి?
ధర్మం అంటే ఏంటో తెలిసిన? ధర్మం అంటే మనం ఆచరించడానికి బాగుండేది, అంటే సమాజంలో శాంతిని కానీ సమతుల్యతను కానీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒక సక్రమమైన మార్గంలో నడిపించేదే ధర్మం. మనం చాలా సులువుగా చెప్పుకుందాం. అసలు ఏం చెయ్యాలి, మనం ఎలా చెయ్యాలి, ఏది సరైనది అని చెప్పేదే ధర్మం. అసలు మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి. ఒక ఏదో సుస్థితో ఉన్న ఒక రోగి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. వైద్యుడి ధర్మం ఏంటి అంటే, ఫీజు తీసుకుంటున్నారు కదండి, అందుకని ట్రీట్మెంట్ చేస్తారు కదండి అనేది మన ధోరణి. అయితే ఆయన ప్రథమ కర్తవ్యం ఏంటి? ఫీజు చెల్లించకపోయినా కూడా ఆయన ప్రథమ ధర్మం ఏంటంటే, ఆ రోగి శ్వాస విడిచిపెట్టే వరకు కూడాను అతనిలో ఉన్న అస్వస్థత ఏంటి, ఎందుకు అతను బాధపడుతున్నాడు, ఎటువంటి ఔషధం వేస్తే అతని వ్యాధికి చికిత్స అవుతుంది, అతన్ని కాపాడాలి అనే తాపత్రయం ఉంటుంది చూసారా, అది వైద్యుడు చేసే ధర్మం. అంటే నిస్వార్థంగా ఆ ప్రాణిని కాపాడే ప్రయత్నంలోనే ఉంటుంది కదా వైద్యుడు చేసేది. అలాగే ఒక గురువు కూడా అంతే. ఒక శిష్యుడు వెళ్ళాడు అనుకోండి, స్వామి నాకు జ్ఞానబోధ కావాలి, నాకు జ్ఞానబోధ చెయ్యండి అన్నారనుకోండి. ధర్మం ప్రకారం ఆ గురువు జ్ఞానబోధ చెయ్యాలి. అది ధర్మం, గురువు గారి ధర్మం అది. ఒక వైద్యుడి ధర్మం ఏంటి? రోగిని కాపాడటం. ఒక గురువు ధర్మం ఏంటి? శిష్యుడికి జ్ఞానబోధ చెయ్యటం. అంతే కదా. అసలు మనకి ఒక సూక్తి కూడా ఉన్నది. చలాలక్ష్మీ చలాహ ప్రాణః చలం జీవిత యౌవనం చలాచలేచ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. చలాలక్ష్మీ, సంపద చలించిపోతుంది. చలా ప్రాణం కూడా చలించిపోతుంది. అంటే ఏదో ఒక సమయంలో అవి వెళ్ళిపోతాయి. చలం జీవిత యవ్వనం, మన జీవితంలో ఉండే యవ్వనం కూడా వెళ్ళిపోతాయి. చలాచలాచే సంసారే, ఈ ప్రపంచం కూడా ఏదో ఒక నాటికి సమసిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉంటున్నాం, కలియుగం అంతమైపోతుంది అంటే త్రేతాయుగం అయిపోయిన తర్వాత కదా ద్వాపరయుగం ప్రారంభమైంది. అంటే యుగం కూడా సమసిపోతుంది. కానీ ధర్మ ఏకోహి నిశ్చలః, ధర్మం ఒక్కటి నిశ్చలంగా ఉంటుందిట. చరాచర సృష్టిలో ధర్మం ఒక్కటి నిశ్చలంగా ఉంటుందిట. అంటే ధర్మం అలాగే ఉంటుంది. మనిషి జీవితం పోతుంది, యవ్వనం పోతుంది, లక్ష్మి వెళ్ళిపోతుంది, ఇంకా ఏమవుతుంది, ప్రపంచం కూడా తారుమారవుతూ ఉంటుంది. కానీ ధర్మం మాత్రం మారదుట, అంత గొప్పదిట. అందుకనే అంత గొప్ప ధర్మాన్ని నిష్ఠతో ఆయన నిర్వర్తించాడు కనుకనే యజ్ఞధేనువైన కామధేనువు దిలీప మహారాజుకి మంచి సంతానం కలుగుతుందని వరం ఇచ్చింది. ప్రియ భగవద్బంధువులారా, ధర్మం చాలా గొప్పది. అది తెలుసుకునే వయస్సు విజ్ఞత మనకి ఉన్నదో లేదో అనేది మనం ఆత్మవిమర్శన చేసుకుంటే మనకి తెలియదనే చెప్పాలి. చాలా స్వల్పంగా తెలుసు. కానీ గొప్ప గొప్ప గురువుల ద్వారా, గొప్ప జ్ఞానుల ద్వారా దాని గురించి మరికొంత తెలుసుకొని మన జీవితాన్ని ఆనందదాయకం చేసుకోవాలని కోరుకుంటూ, ఓం శ్రీహరి.